దేవునికి స్తోత్రం. నేను బడిలోకి వెళ్ళలేదండి అసలు. అయ్యగారేమో కొంచెమే చదువురని చెప్పి అన్నారు. నేను అసలు బడిలోకి వెళ్ళలేదండి. మాకు మేకలు ఉండేవి అన్నమాట. మా అక్క ఇంకొక ముగ్గురు కలిసి మేకను దొరికెళ్ళేవారు. వాళ్ళతో పాటు నేను కూడా మేకలతో పాటు వెళ్ళిపోయేవాడిని. మా అక్కలతో పాటు వెళ్ళేవాడిని. తర్వాత ఒక బత్త ఒడ్లకు పాలచడం పెట్టారు మా నాన్నగారు. ఆ బత్త ఒడ్లకు పాలతనం పెట్టి 18 బత్తాలు జీతం పెరిగేదాకా పాలతనం చేశానండి. తర్వాత కూలి పనికి వెళ్ళా. తర్వాత తాపి పనికి వెళ్ళా. తాపి మిస్త్రిని అయ్యాను అనమాట. మా సహోదరుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను దేవుని తట్టుకు తిరిగి దేవుని సహాయాన్ని కోరుకున్నాను అన్నమాట అండి. నేను సాక్ష్యం చెప్పను, ఇంతవరకు చెప్పేశాను మీకు. సాక్ష్యం గట్టని చెప్పను. అయితే మరి చర్చికి వెళ్ళి కూర్చున్న తర్వాత పాటలు పాడితే నాకు చాలా బాధ వేసేది అనమాట. పానాధ్యాయం పలమూసిన చదవండి అంటే ఇప్పుడు చాలా బాధ వేసేది. చదువుకున్న విలువేంటో అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు దాకా నాకు తెలియదండి. మా తల్లిదండ్రికి చదువు లేదు, నాకు కూడా చదువు లేదనమాట. చదువుకున్న విలువ ఎప్పుడు తెలిసిందంటే ప్రార్థనకి వెళ్ళిన తర్వాత తెలిసింది. అప్పుడు చాలా బాధపడిపోండి. ప్రభు నా తల్లిదండ్రులు చదివించలేదు, వారి తల్లిదండ్రులు చక్కగా చదివించారు కనుక పాటలు పాడమంటే పాటలు పాడుతున్నారు, వాక్యం చదవమంటే వాక్యం చదువుతున్నారు తండ్రి. నాకు ఆ యోగ్యత లేదు ప్రభు అని చాలా బాధపడేవాడు. నాకు సినిమా పాటలు వచ్చాయండి. చిడతల భజన పాటలు వచ్చాయన్నమాట అండి. సినిమా పాటలు, చిడత భజన పాటలు పాడతాను కానీ యేసు ప్రభు పాటలు రావు నాకు. అయితే మరి మా పాస్టర్ రోజు వాక్యం చెప్పారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇస్తారు. ఎవరైనా సరే ఇరిగిన మనసుతో, నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కన్నీళ్ళు కార్చి అడిగితే ఏది అడిగినా ఇస్తారని చెప్పి మా పాస్టర్ గారు, సామీర్ గారు వాక్యం చెప్పారు అన్నమాట. మా పాస్టర్ గారు ఎవరంటే సామీర్ గారు, అనంతపల్లి. మీలో కొంతమంది తెలుసు, చాలామందికి తెలవకపోవచ్చు. ఆ వాక్యం పట్టుకున్నాను అన్నమాట. ఇక ఆ వాక్యం మీద ఆధారపడి ప్రార్థన చేసేవాడు. ప్రభువా అడుగుడు మీకు ఇవ్వబడదని చెప్పారు కదా, నేను 2 అడుగుతా. 2 ఏంటంటే, ఒకటి పాట పాడటం నాకు రావాలి, వాక్యం చదవటం రావాలి నాకు. 2 మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2 నాకు ఇవ్వాలని చెప్పేసి మోకరించి ప్రార్థన చేసేవాడు. మోకరిస్తే 2 గంటల పైనే ఉండేవాడిని. 2 గంటల లోపల దిగేవాడిని కాదండి మోకాళ్ళ మీద నుంచి. అలా ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన కూడా ఎలా ప్రార్థన చేసేవాడిని అంటే, ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను, మీ పాటలు పాడటం నాకు రావట్లేదు, మీ వాక్యం చదవటం నాకు రావట్లేదు, నేను ఎందుకు పనికిరాని దద్దమ్మలాగా కూర్చొని ఉంటున్నాను తండ్రి, ఏమి చేతగాని ఒక ఎదవలాగా ఉంటున్నాను ప్రభు, ఏమి చేతగాని ఒక దద్దమ్మలాగా ఎదవలాగా ఒక చవటలాగా ఉంటున్నాను ప్రభు. నా వల్ల ఏమి కావట్లేదు ప్రభు, మీ పాటలు రావట్లేదు, వాక్యం చదవటం నాకు రావట్లేదు ప్రభు, ఈ 2 నాకు ఇమ్మని చెప్పేసి ప్రార్థన చేసేవాడు అన్నమాట అండి. దేవుడు నేను అడిగిన ప్రకారంగా దేవుడు నాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మీరు పాటలు పాడారు అనుకోండి, ఈ పాట చాలా బాగుంది నాకు అనిపించింది అనుకోండి, మీరు 3 సార్లు పాడితే తర్వాత పుస్తకం లేకుండా పాడతానండి. ఈ పుస్తకం లేకుండా పాడేస్తాను, కంట చేసేసుకుంటాను పాట. ఇక ఎన్నిసార్లు పాడమన్నా పాడేస్తాను అన్నమాట. తర్వాత వాక్యం ఏం చూడంటే, చాపేసుకొని బైబిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి కుండీ కాడికి వెళ్ళి కాలుచీలు కడుక్కుని వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు మీ వాక్యం చదువుతాను, నాకు వాక్యం చదువుతాం కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని అప్పుడు బైబిల్ తెరిచేవాడు అనమాట. బైబిల్ తెరిచి అలాగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాత్రుల బళ్ళు పెట్టారు. రాత్రుల బళ్ళు పెడితే ఆ రాత్రి బళ్ళకి వెళ్ళి బండి రాదాకా నేర్చుకున్నాను. ఎక్కడ దాకానండి? బండి రాదాకా నేర్చుకున్నాను అన్నమాట.
ఇక తర్వాత మా మేస్టర్కి రేషన్ బియ్యం ఇచ్చారు అప్పుడే. ఇక డీలర్షిప్ వచ్చింది, ఆయన మానేశాడు. బండిరా దాకా చదువుకున్నాను, మానేసిన మాట అండి. అయితే ఇక చదువు మర్చిపోయాను, ఇంకా లేదు, జ్ఞాపకం లేదు. కానీ ఏం చూడంటే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని అలాగా ఏరుపెట్టి అలాగ అనుకుంటూ ఉండను అన్నమాట అండి. నెమ్మలంగా వాక్యం చదివేస్తా. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ పట్టుకుని వెళ్ళేవాడిని చర్చికి. పాస్ గారు అధ్యాయం పాలన విషయం అన్నారు అనుకోండి, కొంతమంది చాలా చురుగ్గా తీస్తారండి, కొంతమంది తిరగేతనే ఉంటారు. చదివేతం అయిపోద్ది, విరతం అయిపోద్ది. వీళ్ళు దద్దమ్మలలో వీళ్ళకి బైబిల్ మీద అంత అవగాహన లేక చురుగ్గా తీయట్లేదు వీళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చున్నాను కాదండి. చురుగ్గా ఎవడైతే తీసి వెంటనే చదువుతారో వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట. నా బైబిల్ వాళ్ళకి ఇచ్చేసేవాడు, వాళ్ళు తీసేసుకుని వాళ్ళకి ఇచ్చేసేవాడు. వాడు ఏం చూడంటే తీసేసి ఏలెట్ చూపించేవాడు, ఇది అధ్యాయం, ఇది వచనం అని. అప్పుడు ఏం చూడంటే ఆ వచనం కాడికి తీసుకొచ్చి ఆ వచనం కాడికి అలా మడతెట్టున్నాను అనమాట. మా పాస్టర్ గారు ఎన్ని రెఫరెన్సులు చెప్తాడు, అన్ని రెఫరెన్సులు సూత్రం మడతెట్టేవాడు. సూత్రం మడతెట్టిన తర్వాత వచ్చేసాక తర్వాత రోజుకి ఒక వచనం లేకపోతే 2 వారమంతా ఆ సబ్జెక్ట్ చదువుకున్నాడు అనమాట. మా పాస్ గారు ఒక ఆదివారం వాక్యం చెప్పారు అనుకోండి, వారమంతా ఆ సబ్జెక్ట్ గురించే ఒక చదువుకుని దాన్ని బాగా కంటెక్ట్ చేసుకునేవాడు అనమాట. ఈ సాబ్జెక్టు అలా చదివేవాడు అనమాట. అలాగ దేవుని కృపను బట్టి బైబిల్ చదువుతా. దేవునికి స్తోత్రం. పైన చూసి కింద రాసుకుంటా, కీర్తనల గ్రంథం అని, ఎస్ఏ గ్రంథం అని రెఫరెన్సులు రాసుకుంటా. పైన చూసి సంతకం పెడతానండి. ఇంకేం రాయను, ఇంకే పుస్తకాలు కూడా చదవను, ఇంకా బైబిల్ ఒక్కటే చదువుతా. దేవునికి స్తోత్రం. సరే, మరి దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆ లూకా సువార్త 2వ అధ్యాయం అందరూ తీసుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందరూ కూడా చదవండి ఒకసారి. చదవండి, అందరూ చదవండి ఒకసారి. చాలండి. ఇదంతా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జరిగినటువంటి చరిత్ర అన్నమాట అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. సత్రంలో స్థలం లేక యేసు ప్రభువుని పశువుల తొట్లో పరుండబెట్టినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు వచ్చినాయి. దేవదూతలు వచ్చి ప్రభువుని స్తుతించి ఆరాధించినాయి. దేవుని దూత ఆ గొర్రెల కాపలకు చెప్పిన మాట ఏంటనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీ కాన్మాలో ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టి అతన్ని పశువుల తొట్లో పరుండబెట్టును అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ 14వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక. సప్పలు కొట్టి మహిమపరుద్దాం. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానానికి కర్త అయిన. ఏ కర్త అండి? ఆయన సమాధానానికి కర్త, ఆదరణకర్త, ఆలోచనకర్త, రక్షణకర్త, వివాహానికి కర్త, సృష్టికర్త అయిన. మనిషికి ప్రాముఖ్యమైనటువంటి కోణాలన్నింటిలో ఆయన కర్తగా ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తామన్నమాట అండి. ఇక్కడ గాబ్రియేలు దూత చెప్తుంది ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానానికి కర్త అయిన. దేనికండి? సమాధానానికి కర్త అన్నమాట అండి. మిమ్మల్ని ఒక మాట్లాడితే ఏమనుకోబోకండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే మీకు ఇష్టమేనా అమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు మీకు అందరికి ఇష్టమేనా? యేసు ప్రభు వారు అంటే నాకు ఇష్టమేనండి అన్నవాళ్ళు పైకి ఎత్తండి.
అందరూ చేతుల పైకి ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు అంటే మీకు ఇష్టం. ఏమండి పాస్టర్ గారు, యేసుప్రభు అంటే మాకు ఇష్టం లేదనుకోండి, హాయిగా పడుకునే వాళ్ళమే కదా ఇంట్లోనూ. ఇక్కడికి వచ్చి ఈ రాత్రి ఈ టైంలో ఎక్కడ ఎందుకు ఉంటామండి అని అంటారు మీరు. ఏమండి, యేసుప్రభు వారి అంటే మీకు ఇష్టమే కదా ఇష్టమే కనుక ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే మానేసుకుని ఆదివారం ప్రార్థనలకి వస్తారు, శుక్రవారం ప్రార్థనలకు ఉపవాస ప్రార్థనలకి వస్తారు, కుటుంబ ప్రార్థనలకి వస్తారు, సభలకి వస్తారు, పరిచర్య చేస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? యేసుప్రభు అంటే మీకు ఇష్టం కనుక ఇవన్నీ చేస్తారు. యేసుప్రభు అంటే ఇష్టం లేనివాడు ఇవన్నీ చేయరు కదా, అసలు తిడతారన్నమాట అండి, దూషిస్తారన్నమాట అండి. అయితే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, యేసుప్రభు వారంటే మీకు ఇష్టం కనుక ఇవన్నీ చేస్తారండి. నేను మీతో మాట చెప్పేది ఏంటంటే, మీరంటే యేసుప్రభుకి ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇప్పుడు యేసుప్రభు మీకు ఇష్టమే కనుక అన్నీ చేస్తారండి. ప్రార్థనకు వస్తారు, పరిచర్య చేస్తారు, కానుకలు ఇస్తారు, ఆరాధనలు ఆదివారాల ప్రార్థనలు మానేస్తారు, రాత్రులు ప్రార్థనకు వస్తారు, అన్నింటిలో పాలు పంచుకుంటుంటారు, అన్నింటిని చేస్తూ ఉంటుంటారు. కారణం ఏంటంటే మీకు యేసుప్రభు అంటే ఇష్టం కనుక ఇవన్నీ చేస్తున్నారు. అంటే నువ్వంటే యేసుప్రభుకి ఇష్టం అవ్వాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తే ఆయనకి ఇష్టం అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, నీవు అందరితో సమాధానంగా ఉన్నావనుకో, నువ్వంటే దేవునికి ఇష్టమవుతుంది. దేవునికి స్తోత్రం. మీ అత్తమామలతో సమాధానంగా ఉండాలండి, మీ ఆడబడుచులతో సమాధానంగా ఉండాలండి, మీ బావ మర్దిగారితో సమాధానంగా ఉండాలండి, మీ బంధువులతో సమాధానంగా ఉండాలండి, మీ ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానంగా ఉండాలండి. మీ శత్రువుల్ని ప్రేమించాలి, మీ శత్రువులతో కూడా సమాధానంగా ఉండాలి. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న ప్రభువారు ఆయన సమాధానానికి కర్త గనక, ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలాగ ఉండాలంటే ఆ సమాధానం మనం పొందాలి, ఆ సమాధానాన్ని ఇతరులకి మనం పంచేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అందరితో సమాధానంగా ఉన్నావు అనుకో, నువ్వంటే యేసు ప్రభుకి ఇష్టమవుద్ది అన్నమాట అండి. మీ అత్తమామలతో నువ్వు సమాధానంగా లేవనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదు. మీ అత్తమామలతో సమాధానంగా లేవనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదు. నీ తల్లిదండ్రులతో సమాధానంగా లేవనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదు. మీ బావ మరుదులతో నువ్వు సమాధానంగా లేవనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదన్న మాట అండి. మీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండవనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదన్న మాట అండి. మనుషులు కనుక ఏదో మాట వస్తుందండి, ఆ మాత్రాన్ని బట్టి దాన్ని బట్టి మరి నువ్వు కోపంతో దేశంతో కక్షతో ఉండి సమాధానం లేకోకుండా ఉన్నావు అనుకో, నువ్వంటే యేసు ప్రభు వారికి ఇష్టమో ఉండదు. నువ్వెంత భక్తి చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చేయి, నువ్వెంత పరిచర్య చేయి, నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ఏది చేసినా సరే నువ్వంటే యేసు ప్రభు వారికి ఇష్టమో ఉండదన్నమాట. నువ్వు అందరితో సమాధానంగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వంటే యేసు ప్రభు వారికి చాలా ఇష్టమవుతుంది. సపల కొట్టి ప్రభు మహిమరుద్దాం. ఈ రాత్రి ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటనంటే, యేసు ప్రభు వారికి నువ్వంటే ఇష్టంగా ఉండాలనంటే నువ్వు అందరితో సమాధానంగా ఉండాలన్నమాట. ఈ రాత్రి నీవుగా పరీక్షించుకో, అందరితో సమాధానంగా ఉంటున్నావా లేకపోతే ఎవరికైనా విరోధంగా ఉంటున్నావా? అందరితో సమాధానంగా ఉంటున్నావా లేకపోతే ఎవరితో అసమాధానంగా ఉంటున్నావా? పరీక్షించుకుని ఏం చేయాలంటే ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అమ్మా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటుంటారు, మీరు మాట్లాడుకుని కూర్చోండి.
ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, పలాని వ్యక్తితో నేను సమాధానంగా ఉండలేదయ్యా, ఏదైనా నన్ను ఒక మాట అందయ్యా, ఆ మాటను బట్టి నాకు బాధ కలిగి ఆ మాట అన్నప్పటి నుంచి ఆవిడ ముఖం నేను చూడలేదు ప్రభువా, ఆవిడతో నేను మాట్లాడతలేదు ప్రభువా, ఆవిడతో నేను సమాధానంగా ఉండలేదు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. మీరు సమాధానానికి కర్తవు గనక, నేను నీ బిడ్డను గనక మీరిచ్చే సమాధానం నేను పొందుతా, నా సమాధానాన్ని కూడా ఇతరులకి పంచేలాగా నేను ఉంటాను ప్రభువా, నన్ను క్షమించమని చెప్పి క్షమాపణ కోరుకుని ఏం చేయాలంటే, నువ్వెవరితో అయితే విరోధంగా ఉంటున్నావో, నువ్వెవరి మీద అయితే కోపంతో ఉంటున్నావో, నువ్వెవరితో అయితే అసమాధానంగా ఉంటున్నావో, నువ్వు వెళ్ళి సమాధానం పడ్డావు అనుకో, నువ్వంటే యేసు ప్రభువారికి చాలా ఇష్టమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభువారు అంటే నీకు ఇష్టం కనుక అవన్నీ చేస్తున్నావు. కానీ యేసు ప్రభువారికి నువ్వు ఇష్టం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితోనండి? నీకు ఇష్టమైన వాళ్ళతో సమాధానంగా ఉండటం కాదు, నీకు ఇష్టం లేనివాడితో కూడా సమాధానంగా ఉండాలన్నమాట. నిన్ను ప్రేమించే వారితో సమాధానంగా ఉండటం కాదు, నిన్ను ద్వేషించే వారితో కూడా సమాధానంగా ఉండాలన్నమాట. కారణం, మన ప్రభు సమాధానానికి కర్త అయిన, మనమైన బిడ్డలు, మనమైన సొత్తు గనుక ఆయన సమాధానం మనం పొందాలి. మనం పొందిన సమాధానం ఏం చేయాలంటే ఇతరులకి మనం పంచేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి అనుభవం నీలో ఉంటే నువ్వంటే దేవునికి చాలా ఇష్టమవుద్ది అన్నమాట. ఏం చేస్తే దేవునికి మనం ఇష్టలుగా ఉంటామో కొన్ని మాటలు నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. దొంగ తాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. అమ్మ ఇటు చూడండి. దొంగ తాసు యెహోవాకు హేయం, సరైన గుండు ఆయనకి ఇష్టం అన్నమాట. చూడండి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేసే పనులు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఏం చేస్తారనంటే, కాటాలో కొన్ని దొంగ రాళ్ళు ఉంటాయి. ఏ రాళ్ళు ఉంటాయండి? కరెక్ట్ అయిన రాళ్ళు ఉంటాయి, దొంగ రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. దొంగరాళ్ళతో తోకాలు దోస్తూ ఉంటుంటారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంటారు అన్నమాట. రాళ్ళు కూడా దొంగ ఉంటాయి అన్నమాట. అంటే దొంగ అంటే ఏంటి? తప్పుడు రాళ్ళు ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ వరకు కరెక్ట్గా ఉన్న రాళ్ళు చూపిస్తారండి, జనానికి చూసే కాడమో తప్పుడు రాళ్ళతో తూకం దోస్తూ ఉంటుంటారు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇంటింటికి వస్తాయి కదా కూరగాయలు, ఎలాంటివి మీరు వచ్చినప్పుడు అందులో వేస్తారండి, కాటా ఎలా దూస్తాడండి, ఇలా చూసినప్పుడు మీరేమో ఇది పైకి లేచిందా కిందకి లేచిందా చూస్తూ ఉంటుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఏలెట్టి ఇలాగ ఇట్ట అంటాడు అన్నమాట. ఎలా పట్టుకుని ఏలెట్టి ఇలాగ అంటాడండి, ఇదేమో పైకి లేచి బాగా దూకింది అనుకుంటావు నువ్వు, ఏలు ఇట్టి అన్న సంగతి నీకు తెలియదు అన్నమాట. అంటే కాటాలో కూడా ఏం చేస్తాడంటే నకిలీగా దూతారన్నమాట. కొంచాలు కూడా రకరకాలుగా ఉంటాయండి. కొంచాలు ఎదటోళ్ళ కొలిచేటప్పుడు ఒక రకమైన కొంచెం, ఎదటోళ్ళ దగ్గర మనం తీసుకునేటప్పుడు ఇంకో రకం కొంచాలు కూడా ఉంటాయన్నమాట అండి. ఇప్పుడు అవి కూడా బైబిల్లో రాసి ఉన్నాయండి, అందులోకి వెళ్ళి ఆలస్యం అయిపోతుందండి. అయితే ప్రియా సహోదరుడా సహోదరి, వ్యాపారం చేసేటువంటి కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది చేసే పని ఏంటంటే కాటలోనే మోసం ఉంటుంది అన్నమాట, రాళ్ళలోనే మోసం ఉంటుంది అన్నమాట. ఇలాగ దొంగ తాసు యెహోవాకు హేయం అంటే ఇష్టం ఉండదు అన్నమాట అండి. సరైన గుండు అంటే కరెక్ట్గా నువ్వు చూసావనుకో, నువ్వంటే యేసుప్రభు వారికి చాలా ఇష్టం అవుతుంది. దేవునికి స్తోత్రం. అనంతపల్లిలో తమిర్చి గంగయ్య గారు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కూలి పనికి వెళ్ళేవాడు. కూలి పనికి వెళ్తే ఇక పని చేయలేకపోతున్నాడు అన్నమాట అండి. వ్యాపారం చేసుకుందామని చెప్పి ఆలోచించుకున్నాడు ఆయన. నా దగ్గరకు ఒక రోజు వచ్చి అని చెప్పాడంటే, పాస్ గారు మరి కూరగాయల వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నానండి, నేను అన్నీ రెడీ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను, అప్పుడు ప్రార్థన చేస్తే కానీ అప్పుడు చక్కగా ఓపెన్ చేస్తారు కానీ చెప్పి అన్నాడు. సర్లే అన్నానండి. తోపుడు బండి తయారు చేసుకున్నాడు అన్నమాట అండి. ఆ తోపుడు బండికి 3 పక్కల కూడా ఆ రంగుల చెక్క తయారు చేయించాడు. ఆ చెక్క మీద పెయింట్ వేసి 3 పక్కల వాక్యూమ్ రాశాడు అన్నమాట. తోపుడు బండికి 3 పక్కల వాక్యూమ్ రాయించి తాడేపల్లిగూడెం వెళ్ళి సరుకు తీసుకొచ్చి బెండకాయలు దొండకాయలు అన్నీ కూడా చక్కగా నీట్గా చద్దారు అన్నమాట. చద్ది నా దగ్గరికి వచ్చాడు.
నేను వెళ్ళి ఏం చేశానంటే చదివి వాక్యం చదివించి అప్పుడు వివరించా. ఏమంటే పాస్ గారు ఈ మాట ముందు చెప్తే వ్యాపారం మన మానేదిని కదా అన్నాడు. అన్నాను, వ్యాపారం అంటే ఏంటండి, ఏదో కొంచెం అలాగే ఇలాగా తూగిపోతే ఇంకేం లాభం అవుతుందండి, అలా బేరాల మీద బేరాలు ఆడుతూ ఉంటుంటారండి. మరి ఈ తూకం కాడైనా కొంచెం తేడాలు చేయకపోతే మరి ఎలాగండి అని చెప్పేసి అన్నాడు. ఈ మాట ముందు చెప్తే మానేదులు అని చెప్పి అన్నాడండి. అప్పుడు నేనేం చెప్పానంటే, నువ్వంటే యేసుప్రభువు వారికి ఇష్టం అవ్వాలనుకో, నువ్వు కరెక్ట్గా దుయ్యి. నువ్వేమైనా తేడాలు పడాలు చేసావనుకో, నువ్వంటే యేసుప్రభువు వారికి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టమైన పని చేసావనుకో, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు ఆయన అని చెప్పుకొని వాక్యాలు చెప్పి ప్రార్థన చేసాం. ఇక ఏం చేస్తాం, అన్నీ తీసుకొచ్చి అన్ని రెడీ చేసిన వ్యాపారం మానతాడా? మానడు కాదండి. అయితే ఆయన ప్రార్థన చేసిన బయలులో వాడండి, అలాగే ఒక రౌండ్ వేసేదాడుకు మొత్తం సరుకు అంతా అయిపోయేదంట. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా చూసేవాడు అంటాడు, ఒక ఉల్లిపాయ ఎగస్ తీసేవాడు అంటాడు, కరెక్ట్గా చూసేవాడు అంట, వంకాయ ఎగస్ తీసేవాడు అనమాట, కరెక్ట్గా చూసి బెండకాయ ఎక్కువ వేసేవాడు అంటాడు. అప్పుడు ఈ జనం అంతా గమనించి పలానాయన కరెక్ట్గా దూతున్నాడు, కాయ ఎక్కువ వేస్తున్నాడని చెప్పి ఆయన కోసం చూసేవారు అంటాడు. మోటార్ సైకిల్ మీద ఇంటింటికి తిరుగుతాడు, నా దగ్గర కొనేవారు కాదంటండి, ఈయన ఎప్పుడు వస్తాడా అని చూసేవారు అంటాడు. ఆయన రాగానే టకటకమంట తీసేసుకున్నాడు అన్నమాట అండి. అయితే ప్రియ సహోదరుడా సహోదరు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసండి, 7 కలిసి ఆదివారం తాడేపల్లిగూడెం వెళ్ళి సరుకు తెచ్చుకుంటారంటండి. 7 బత్తలు ఉల్లిపాయలు తెచ్చుకుంటారంటండి. ఆ 6 వారమంతా అమ్ముతారంటండి ఉల్లిపాయ బత్త. ఈయన ఆదివారం తీసుకొచ్చిన ఉల్లిపాయ బత్త ఆదివారం సాయంత్రం, సోమవారం సాయంత్రానికి అయిపోద్ది. మంగళవారం దోపచారులో సంత జరుగుద్దండి, అక్కడి నుంచి మరొక సరుకు తెస్తాడంటండి, అక్కడి నుంచి ఒక ఉల్లిపాయ బత్త తెస్తాడంటండి, అది అయిపోద్ది అంటండి. పోతవారం ఎక్కడ ఇప్పుడు ఏ రోజు పెడతారండి? బుధవారం. మంగళవారం బత్త అయిపోద్దండి, బుధవారం ఎక్కడో బత్త తెస్తాడంటండి. మళ్ళా శుక్రవారం దేవరపల్లిలో పెడతాడంటండి. వారానికి 4 బత్తలు ఉల్లిపాయలు అమ్ముతాడంటండి. తన తోటలో వారమంతా ఒక బత్త అమ్ముతాడంటండి. ఆయన చెప్పిన సాక్షి మన మాట అండి. ఇప్పుడు 4 బత్తాలు తీసుకుని అమ్ముకుంటే లాభం ఎక్కువ వద్ద రాదా? మీరు మాట్లాడతలేదండి. ఒక బత్త మీద తూసి 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 జాగ్రత్తగా చూసారనుకో, ఏమాత్రం లాభం అంతా చెప్పండి. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది, దొంగ తాసు యెహోవాకు హేయం. సరైన గుండు అంటే కరెక్ట్గా నువ్వు తోచావనుకో, నువ్వంటే యేసుప్రభుకు చాలా ఇష్టమవుతుంది. అదే అధ్యాయం 20 చదవండి. అదే అధ్యాయం 20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలు. దేవునికి స్తోత్రం. అమ్మ అందరూ జాగ్రత్తగా వినాలి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలు అన్నమాట అండి. చూసారండి, మూర్ఖులుగా మాట్లాడేవారంటే, మూర్ఖతంగా ప్రవర్తించేవారంటే, మూర్ఖతంగా జీవించేవారంటే యెహోవాకు ఇష్టం ఉండదండి. ఆయన దృష్టికి హేయులన్నమాట అండి. యథార్థంగా ప్రవర్తించేవారంటే, యథార్థంగా మాట్లాడేవారంటే, యథార్థంగా జీవించేవారంటే యేసు ప్రభు వారికి ఇష్టమవుతుంది. దేవునికి స్తోత్రం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖులు అంటే ఎవరో? మూర్ఖులు అంటే ఎవరండి? మూర్ఖులు అంటే ఎవరండి? మాట వినవారా? సరే, యజ్ఞం వెలగంచండి, ముగిపోకండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. పేతురు గారు ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. అపోస్తుల కార్యాలు 2:40వ వచనం. ఇంకాను అనేక విధములైన మాటలతో ఆయన సాక్ష్యము చెప్పుచు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పేసి అక్కడ అపోస్తులైన పౌలు గారు అక్కడ ఉన్న సంఘానికి మాటలు చెప్తున్నారు. ఆ మాట అండి. చూడు, మూర్ఖులు అనేక 2 అంక ఉందండి. పుట్టినోడ్స్లో ఏమైనా ఉంది? వంకరైన అంటే మూర్ఖులు అంటే ఎవరు?
వంకరగా నడుస్తారు. తిన్నగా నడుతున్న రాదు వాళ్ళకే. వంకరగా మాట్లాడతారు, తిన్నగా మాట్లాడతాం వాళ్ళకే రాదు. వాళ్ళు వంకరగా నడుస్తారు, నువ్వు తిన్నగా నడుద్దామంటాడు. ఒప్పుకోరు. తెలుసండి ప్రియా సహోదరుడా సహోదరి, మూర్ఖులు అనంటే ఎవరనంటే వంకర. వాళ్ళ మాటల్లో వంకరతనం ఉంటుంది, నడకలో వంకరతనం ఉంటుంది, చేతల్లో వంకరతనం ఉంటుంది అన్నమాట అండి. మూర్ఖులంటే ఎవరనంటే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు దెబ్బలాడుకున్నారు అనుకోండి, మనోడు ఒకటి బయటోడు ఒకటి దెబ్బలాడుకున్నారు అనుకోండి. మనోడు వచ్చేసి పానోడు నన్ను అలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పేసానంటే ఈయనేం చేయాలి? వెళ్ళి ఆయన కేకేసి ఆయన్ని ఈయన ఎదురు బదులు వేసి, అబ్బాయి మా ఓడిని ఇలాగ అన్నావా అంట, ఏంటి మా ఓడి ఏం చేసి అడగాల వద్దా? మీరు మాట్లాడేంటండి, అడగాల వద్దా? అడగాలి. ఇద్దరిని ఎదురు బదులేసి అడగాలి. తప్పిందో ఆయందో తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు తప్పు వాళ్ళని గద్దించాలి. కొంతమంది అలా చేయరన్నమాట అండి. మనోడు తప్పైనా మనోడు మాట తినేసి ఎదటోళ్ళ మీదకి దౌర్జన్యంగా మూర్ఖతంగా వెళ్ళిపోయి మా ఓని అలాగంటావా ఇలాగంటావా అలాగెలాగని చెప్పేసి మూర్ఖతంగా మాట్లాడతారు. వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడతారన్నమాట అండి. వాస్తవం తెలిసిన తర్వాత సిగ్గుపడతారన్నమాట అండి. నోరు మూసుకుని తోక ముడుచుకుని నెమ్మడంగా వెళ్ళిపోతారన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మూర్ఖులు అనంటే వంకరైన అని చెప్పి రాచుందన్నమాట అండి. ఈ మూర్ఖులకు ఉండే లక్షణాలు ఏంటంటే వాళ్ళ మాటల్లో వంకరే, నడకలో వంకరే, వారి జీవితమే వంకర అన్నమాట. కొంతమంది అటువంటి వాళ్ళు ఏమంటారు తెలిసిండే, ఒరే వాడి పెద్ద మూర్ఖుడు రా, ఆడుతో ఏంటిరా నీ గొడవ, ఆడితో ఎందుకు పెట్టుకుంటారు నువ్వు గొడవ, వాడు పెద్ద మూర్ఖుడాడు అంటారన్నమాట అండి. ఇంకా జ్ఞానటువంటి సొలొమోను గారు ఏం చెప్పారో తెలుసండి? సామెతల గ్రంథం 20 వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 13:20 జ్ఞానులతో సావాసం చేసేవాడు జ్ఞానము గలవాడు అవుతాడు, మూర్ఖులతో సావాసం చేసేవాడు చెడిపోతాడంట. అమ్మా ఇటు చూడండి, ఏమైపోతాడంటండి? జ్ఞానులతో సావాసం చేసేవాడు ఏమవుతారంటండి? అయ్యా బ్రదరు, జ్ఞానంతో సావాసం చేసేవాడు ఏమవుతారండి? జ్ఞానము గలవారు అవుతారన్నమాట. మూర్ఖులతో సావాసం చేసేవాడు ఏమవుతారు? చెడిపోతారంటండి. అంతే. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు మూర్ఖులలో వాళ్ళు చెడిపోతారు, నిన్ను కూడా చెడగొడతారు. అందుకని సావాసం ఎవరితో పడితే వాళ్ళతో సావాసాలు చేయకూడదు. అందంగా ఉండడం చెప్పి ఆయనతో సావాసం చేయొచ్చా? బాగా మాట్లాడతానని చెప్పి ఆయనతో సావాసం చేయొచ్చా? చేయకూడదు. అలాగా మూర్ఖులతో సావాసాలు చేయకూడదండి. మూర్ఖులతో సావాసాలు చేసేవాళ్ళు చెడిపోతారు. జ్ఞానులతో సావాసం చేసేవాడు ఏమవుతాడంటే జ్ఞానము గలవాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. తాగుబోతుతో సావాసం చేసేవాడు ఏమవుతాడు? తాగుబోతాడు అవుతాడండి. తిరుగుబోతుతో సావాసం చేసేవాడు ఏమవుతాడు? తిరుగుబోతు అవుతాడండి. వ్యభిచారంతో సావాసం చేసాడు ఏమవుతాడు? వ్యభిచారం అయిపోతాడు. దొంగోడితో సావాసం చేసాడు ఏమవుతాడు? దొంగోడు అయిపోతాడు. 6 మాసాలు సావాసం చేస్తే వారే వీరైపోతారు కదా. మూర్ఖులు చాలా డేంజర్ అన్నమాట అండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థంగా మాట్లాడేవారంటే, యథార్థంగా నడిచేవారంటే, యథార్థంగా జీవించేవారంటే దేవునికి ఇష్టలు. దేవునికి స్తోత్రం. చూసారండి, మన మాటలో యథార్థత ఉండాలి, మన నడకలో యథార్థత ఉండాలి, మన జీవితమే యథార్థంగా ఉండాలి. లేకపోతే నువ్వెంత భక్తి చేసినా నువ్వంటే దేవునికి ఇష్టం ఉండదన్నమాట అండి. ఇష్టం లేని భక్తి దేనికండి? అనవసరం కదా. ఇష్టం లేని భక్తి దేనికండి? వేస్ట్ కదా. ఇష్టం లేని భక్తి ఎందుకండి? శూన్యం అయిపోద్ది అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలు అన్నమాట అండి. అందరితో సమాధానంగా నువ్వు ఉంటున్నావు అనుకో,
నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. యథార్థంగా మాట్లాడుతున్నావు అనుకో, యథార్థంగా నడుచుకుంటున్నావు అనుకో, యథార్థంగా జీవిస్తున్నావు అనుకో, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట, చాలా ఇష్టం అన్నమాట. 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. సామెతల గ్రంథం 12:22. అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అమ్మా, అబద్ధాలాడే పెదవులంటే యెహోవాకు హేయులన్నమాట అండి. సత్యం వర్తనలు అంటే సత్యం మాట్లాడేవారు అన్నమాట అండి. సత్యానికి నిలబడేవారు అన్నమాట అండి. సత్యానికి స్తంభంగా నిలబడేవారు, సత్యమే మాట్లాడేవారంటే దేవునికి చాలా ఇష్టలన్నమాట అండి. అబద్ధాలాడేవాళ్ళంటే దేవునికి ఇష్టలు కాదు. దేవుని పిల్లలమైన మనం అబద్ధాల పొరపాటున ఆడకూడదన్నమాట అండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు. కారణం ఏంటంటే అబద్ధాలకు జనకుడు ఎవరు? ఏమా చెప్పండి, ఎవరండి? అబద్ధాలకి జనకుడు సాతాను. అబద్ధాలు ఆడే వాళ్ళకి తండ్రి అంటుండు. అందుకని అబద్ధాలాడే పెదవులంటే, అబద్ధాలాడేవాడంటే, అబద్ధాలాడే మనిషి అంటే దేవునికి ఇష్టలు కారు. కారణం ఏంటంటే అబద్ధాలాడేవాళ్ళు సాతాను సంబంధులు, సాతాని కుమారులు కుమార్తెలు అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, ఇప్పుడు చదవద్దు కానీ సామెతల గ్రంథం రాస్తుంటుంది. మనిషి అంటండి బాల్య దశలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడటం బాగా వాడుకైపోద్దంట. ఏమైపోద్దంటండి? ఎప్పటి నుంచి? శిష్య దశలో నుంచి బాల్య దశలోకి వచ్చాక, బాల్య దశలో నుంచే అబద్ధాలు ఆడటం బాగా వాడుకైపోద్దంట. అంటే అలవాటు అయిపోద్ది అన్నమాట అండి. అలవాటు ప్రకారంగా మనిషి ఏం చేస్తాడంటే అబద్ధాలు ఆడేస్తూ ఉంటుంటాడు అన్నమాట అండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు తాడేపల్లిగూడెం వెళ్ళి ఒక కాసు బంగారం కొనుక్కొద్దామని మీ భార్య భర్తలు బయలుదేరి వెళ్తున్నారు అనుకోండి. ఎవరైనా గప్పు నిధులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెం ఓకే ఏంటంటే ఒక కాసు బంగారం కొనుక్కుందామని వెళ్తున్నారు. గూడెమో లేకపోతే కోవిలు గూడెమో ఏదో ఒక చోటకి వెళ్తున్నా. ఎవరైనా నిధులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడికే పని అంటారు. అబద్ధం కాదు అది. అది ఏదో పని మీద, అది అబద్ధం కాదండి అది. అప్పుడు కొంత దోసుకున్నామండి. ఏదో ఏంటిది ఒక కాసు బంగారం కొనుక్కుందామని కొరిగూడెం వెళ్తున్నామండి అన్నారు అనుకోండి. అది కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టు లెక్క. ఇక్కడికే పని ఉందనంటే ఏదో పని మీద వేస్తున్నామనంటే దాని అర్థం ఏంటి? అబద్ధం ఆడుతున్నాం అన్నమాట అండి. ఇప్పుడు కాసు బంగారం కొనుక్కుంటా కొరిగూడెం వెళ్తున్నామని చెప్పి అన్నారు అనుకోండి. నాకు నాకు ఒక అరకేజీ అంటే అరకేజీ అంటాను నేను. చూడండి, కేజీలు ఎక్కడ కొంటాం? కాసు కొంటాకే పెద్ద తల కింద పడిపోతుంటేని ఒక పావు ఏంటండి అది ఒక అరకాసు ఇమ్మంటారు. ఇస్తారండి? వాళ్ళు ఇమ్మంటారా? అనరు కదా. ఇప్పుడు అంటే ఇస్తారా? దాన్ని కూడా అబద్ధం ఆడంత అవసరం ఏంటి చెప్పండి. నాకు తెలకొడుతాను అసలు. ఆ విషయంలో కూడా అబద్ధం ఆడి అంటే చిన్ని విషయాల్లో కూడా మనిషి అబద్ధాలు ఆడేస్తాడు అన్నమాట. కారణం ఏంటంటే బాల్య దశలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడటం బాగా వాడికైపోద్ది, అలవాటు ప్రకారంగా ఈ పెద్దలు అబద్ధాలు ఆడేస్తుంటాయి. మీరు ఎప్పుడైనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఆడదాం అనుకోకుండా కానీ ఆడేస్తామంటుంటాయి అన్నమాట. మీరు ఆడదాం అనుకోరండి, అట్లకి అయ్యేలాగా అబద్ధాలు చిటికిన అబద్ధాలు ఆడేస్తూ ఉంటుంటాయి అన్నమాట. అన్నీ అబద్ధాలేనండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుని సంబంధులు కారు, దేవునికి ఇష్టలు కారు, వారు సాతాను సంబంధులు అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం సత్యమే మాట్లాడాలి తప్ప అబద్ధం మాత్రం పొరపాటున మాట్లాడకూడదు. ఈ విషయం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా అబద్ధాలు
ఆడుతూ ఉంటుంటారన్నమాట అండి. మీ ఆయన గారు ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక 100 రూపాయలు నొక్కేసి 900 ఖర్చు పెట్టి 10 రూపాయలు లెక్క చెప్పేస్తారు. అబద్ధమా కాదా? ప్రతి విషయానికి అబద్ధాలేనండి. దైవజనుడిగా చెప్తున్నాను, అబద్ధాలు ఆడేవాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదండి. అబద్ధాలు ఆడేవాళ్ళందరూ సాతాను సంబంధులు గనక ఆయనకి ఇష్టలుగా ఉండలేరన్నమాట అండి. పాస్కరండి, అబద్ధాలు ఆడకుండా ఎలా బతుకుతామని అంటారు కొంతమంది. బతకలే పెట్టే మనం ఏం చేయాలి తెలుసండి? ప్రభువా, నేను అబద్ధాలు ఆడుకోకుండా మీ సహాయం నాకు దయచేయి. అబద్ధాలు ఆడే అవసరత పరిస్థితులు నాకు రాకుండా నన్ను మీరే కాపాడనని ప్రార్థన చేయండి. అబద్ధం ఆడే పని మీకు రాకుండా చేస్తాడు. అబద్ధాలు ఆడే అవసరాలు మీకు రాకుండా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇదిగో నా కుమారుడు అబద్ధం ఆడతాకి ఇష్టపడతాలే, సత్యమే మాట్లాడాలని చెప్పి అనుకుని నిర్ణయం తీసుకున్నాడు కనుక, నా సహాయాన్ని కోరుకుంటున్నాడు కనుక ఈ కుమారుడికి అబద్ధం ఆడే పరిస్థితి రాకుండా దేవుడు తప్పిస్తాడన్నమాట అండి. అబద్ధాలాడే అవసరం నీకు రాకోకుండా ఉన్నదన్నట్లుగా మాట్లాడేలాగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలండి. మూర్ఖశిత్తులు ఆయనకి ఇష్టలు కారు. అబద్ధములాడే పెదవులంటే దేవునికి హేయములు. సత్యవర్తనలు అంటే సత్యమే మాట్లాడేవాళ్ళు, యథార్థంగా మాట్లాడేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టలు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, కానీ ఇష్టం లేని పిల్లలుగా మనం ఉండకూడదన్నమాట అండి. ఆ 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. 14:20 చదవండి. 14:25 అమ్మా. 14 సామెతల గ్రంథం 14:25 ఏంటమ్మా? నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడేవాడు ఒట్టి అమ్మా, అబద్ధములాడేవాడు ఒట్టి. అయ్యి బాబు, మాత్రంగా మోసగాడు కాదంటండి. నిజము పలుకు సాక్షి మనుషుల్ని రక్షిస్తాడనమాట. అబద్ధములాడేవాడు ఒట్టి మోసగాడు అనమాట. భయంకరమైన మోసగాడు అనమాట. ఒక రకమైన మోసగాడు కాదండి, చాలా భయంకరమైన ఒట్టి మోసగాడు అనమాట అండి. నిజము పలికే సాక్షి అని చెప్తాడంటే మనుషుల్ని రక్షణలోనికి నడిపిస్తాడు. చప్పలు కొట్టి ప్రణమహింపరుద్దాం. నిజం పలకాలండి, నిజం చెప్పాలన్నమాట అండి. నీ నిజాతిని మనుషులు గ్రహిస్తారన్నమాట అండి. నీ గురించి సాక్ష్యం చెప్తారు. పలానా వ్యక్తి ఎప్పుడు ఉన్నదే మాట్లాడతాడు తప్ప అబద్ధాలు మాట్లాడా, సత్యమే మాట్లాడతాడు తప్ప అసత్యం మాట్లాడని చెప్పి ప్రజలు నిన్ను గుర్తిస్తారన్నమాట అండి. నిన్ను గుర్తించి ఏం చేస్తారు తెలుసా? నువ్వు చెప్పిన మాట వింటారో, నీ చెప్పిన మాట నమ్ముతారన్నమాట అండి. నిజము పలికే సాక్షి మనుషులను రక్షించగలుగుతాడండి. అబద్ధములాడేవాడు ఒట్టి మోసగాడన్నమాట అండి. మోసం చేస్తాడన్నమాట అండి, మోసపోతామన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం మోసపోకోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట, దేవునికి ఇష్టలుగా ఉండాలని అంటే అందరూ తెలగా ఉండాలండి, సమాధానంగా ఉండాలి. రెండో మాట, కాట కరెక్ట్గా తూస్తే నువ్వంటే దేవునికి ఇష్టం. యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వంటే దేవునికి ఇష్టం. సత్యమే మాట్లాడితే నువ్వంటే దేవునికి ఇష్టం అన్నమాట అండి. నువ్వు నిజమే పలుకోవనుకో, నిజం పలికితే నువ్వు కొంతమందిని మార్చగలుగుతారండి.
చూడండి, కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటాం, భార్య భర్త దగ్గర అబద్ధాలు చెప్తూ ఉంటుంటుంది అన్నమాట. ఆ పరిస్థితులను చూసి నువ్వు చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావే అంటాడు భర్త. పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడారు అనుకోండి, అన్నీ అబద్ధాలు చెప్పిద్దండి మా ఆవిడ అని చెప్పి అంటాడు అన్నమాట. అంటే భార్యలో నిజాతి లేక, యథార్థత లేక, ఉన్నమాట మాట్లాడక తన కుటుంబాన్ని కూడా రక్షించలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారన్నమాట. అందుకని నా ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఇలాంటివన్నీ జాగ్రత్తగా మనం అనుసరించి చేయాలి, అలా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట ఏంటంటే అందరితో సమాధానంగా ఉన్నాం అనుకోండి, మనం దేవునికి ఎలా ఉంటామండి? ఇష్టలుగా ఉంటాం అన్నమాట. కరెక్ట్గా తూకం చూసామనుకోండి, దేవునికి మనం ఎలా ఉంటామండి? ఇష్టలుగా ఉంటాం అన్నమాట అండి. యథార్థంగా ప్రవర్తించామనుకోండి, మనం ఎలా ఉంటామండి? దేవునికి ఇష్టలుగా ఉంటాం అన్నమాట అండి. సత్యమే మాట్లాడమనుకోండి, దేవుని మనం ఎలా ఉంటామండి? ఇష్టలుగా ఉంటాం అన్నమాట అండి. నిజం పలికామనుకోండి, మనం అనేకుల్ని మార్చగలుగుతాం. దేవునికి స్తోత్రం. మీరు ఒక్కొక్కరి బోలెడు మందిని మార్చగలుగుతారు. దేవునికి స్తోత్రం. నీ గురించి సాక్ష్యం ఉండాలి. ఇదిగో పలానా సహోదరి చర్చికి వెళ్తుంది, చాలా కరెక్ట్గా ఉంటుంది మనిషి, చాలా కరెక్ట్గా మాట్లాడుద్ది. ఇంతకుముందు అవకతవకలుగా ఉండేది, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే చాలా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీవు ఇతరులను మార్చగలుగుతావు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి ఇతరులను నమ్ముతారు. నువ్వు అనేకుల్ని రక్షణలోనికి నడిపించి చర్చికి తీసుకురాగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమరశ్రీ ఉందండి, యేసు ప్రభువు వారి మాటలు వింది, తన కుండను విడిచిపెట్టింది. అంటే తన పాపాన్ని విడిచిపెట్టింది. ఊళ్ళోకి పరిగెత్తుకుని వెళ్ళింది. నేను చూసినవి, నేను చేసినవి నాతో చెప్పినవాడు సూదిరిగాని రండి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాహాబ్ అని వేసే ఉందండి, ఆవిడ వేసే జీవితం జీవించేది అన్నమాట అండి. ఏగుల వారు వచ్చి దర్శించిన తర్వాత ఆవిడ జీవితం మార్చుకుందన్నమాట అండి. తండ్రి దగ్గరికి వెళ్ళింది, తల్లి దగ్గరికి వెళ్ళింది, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళింది, అక్కాజీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఈ పట్టణం నాశనమైపోతుంది కనుక మనం వాళ్ళతో అవిధేయులతో పాటు మనం నాశనము కాకూడదు. మనమంతా రక్షించబడాలి. నా మాట ఏనండి, ఏగులు వారు వచ్చారు నా ఇంటికి, నేను వరకు ఒక ఆనమాలను తీసుకున్నాను వారి దగ్గర. ఆ ప్రకారం మనం ఉంటే మనం బతుకుతాం, లేకపోతే ఈ అవిధేయులతో పాటు మనం కూడా చచ్చిపోతామని చెప్పి ఏం చేసిందనంటే ఆవిడ సాక్ష్యం చెప్పేదాడికి ఆవిడ మాట తండ్రి నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ మాట తల్లి నమ్మింది. దేవునికి స్తోత్రం. ఆవిడ మాట అన్నదమ్ములు నమ్మారు, అక్కజీలు నమ్మారు. వారు కలిగిన అందరూ కూడా నమ్మి ఏం చేశారనంటే రాహాబ్ అని యేసే ఇంటికి వారందరూ వచ్చి అందరూ కూడా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా సహోదరి, నువ్వు నిజం చెప్పవనుకో ఇతరులను రక్షించగలుగుతావు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనుకో వినేవాళ్ళకి కొంచెం డౌట్లు వస్తాయి. వినేవాళ్ళకే డౌట్లు వస్తాయి అన్నమాట అండి. నువ్వు అలా తప్పుకోగానే మళ్ళీ ఇంకొకరిని గాకేస్తారు. ఎరా పానోడు గొడవ ఏంటి అని అడుగుతారు అన్నమాట అండి. ఆయన చెప్పేస్తాడన్నమాట నీకు గొడవ అంతానమాట. ఆయన తేల్చేస్తాడండి, గొడవ అంతా తేల్చేస్తాడన్నమాట అండి. ఆడు ఒట్టి అబద్ధాలు ఊడరాడా, ఆడు ఒట్టి మోసగడరాడా, అలాగెలాగని చెప్పేస్తారన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసండి? ఆవిడ వేసేయండి, రాహబని వేసే బతికి ఎంతమందిని రక్షించుకుందో చూడండి. ఆవిడ తండ్రిని రక్షించుకుంది, తనని రక్షించుకుంది, అన్నదమ్ముని రక్షించుకుంది, అక్కజీలను రక్షించుకుంది. ఏమిటి వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. నేను మిమ్మల్ని అడుగుతా, నీ ద్వారా ఎవరు రక్షించబడతారో ఆలోచించా. అసలు నీ మాట నీ తండ్రి నమ్ముతాడా? నీ మాట నీ తల్లి నమ్ముతుందా? నీ మాట మీ అన్నదమ్ములు నమ్ముతారా? నీ మాట మీ అక్కజీలు నమ్ముతారా? నీ మాట ఎవరు నమ్ముతారో ఆలోచించు. నీవు నిజం పలికినప్పుడే ఇయ్యాలి కాబట్టి రేపైనా నీ మాట నమ్ముతారు. దేవునికి స్తోత్రం.
ప్రియా సహోదరుడా సహోదరి, మనకు కలిగిన వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. రేపు నుంచి మీ కుటుంబాలకు చర్చలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీకు కలిగిన వారందరూ కూడా రక్షణలోకి రావాలి. ఆమేన్ చెప్పండి. అలాగా మీ వాళ్ళందరూ రక్షించుకోవాలంటే నువ్వేం చేయాలి? నిజం పలకాలి. ఏం పలకాలండి? నిజం మాట్లాడాలన్నమాట. అబద్ధాలాడేవాడు ఒట్టి మోసగాడు అన్నమాట అండి. ఈ ఒట్టి మోసగాడికి దేవుడు ఎలాంటి సహాయము చేయడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 1 నుంచి చదివినట్లయితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, రక్షింప నేరకున్నట్టు యెహోవా హస్తం కురసగా లేదు, విన నేరకున్నట్లయిన చెవులు మందంగా లేవు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమగా ఉన్నవి, మీ పాపములైన ముఖాన్ని మరుగుపడుతున్నాయి కనుక ఆయన ఆలకించకున్నాడు. 3వ వచనం, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. అమ్మా, మీ పెదాలు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడు గురించి మాట్లాడుతుంది, నీతిని బట్టి ఎవడను. చూసారండి, దేవుడు చెప్తున్నాడండి, మన పరమ తండ్రి అండి, ఆయన వాక్కును పంపి స్వస్థతనిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగిని ఇలా ముట్టుకున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు చుద్దుడు కమ్మంటే ఏమయ్యాడండి? వెంటనే కుష్ఠరోగం బాగా అయిపోయింది అనమాట. సచ్చిన పాండను ముట్టుకున్నాడు, లెమ్మ అనగానే ఏమయ్యాడండి? లేచి కూర్చున్నాడు అన్నమాట అండి. ఆయన వాక్కును పంపితే స్వస్థత కలిగిద్ది అన్నమాట అండి. ఇక్కడ దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుని ప్రజలకి తెగులొచ్చి జబ్బొచ్చి మంచం మీద లెగలేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాధపడతాడు అన్నమాట అండి. రక్షించడానికి నాకు చెయ్య కురసగా లేదు, నువ్వు ప్రార్థన చేసి తినకోకుండా నా చెవులు మందంగా, నాకు చెముడు గట్రేమీ లేదు, మీ దోషం ఏం చేస్తుంది? మీకు నాకు మధ్యనే అడ్డుగా ఉంది, మీ పాపం ఏం చేస్తుంది? నా ముఖాన్ని మరుగు చేస్తుంది కనుక మీ ప్రార్థన నేను ఆలకించలేకపోతున్నా. మీ చేతులమో రక్తము చేత ఉన్నాయి, మీ వేళ్ళమో దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదాలు ఏం చేస్తున్నాయంటే అబద్ధాలు ఆడుతున్నాయి. ఏమాడుతున్నాయి అంటండి? మీ పెదాలు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడు గురించి మాట్లాడుతుంది. అందుకే నిన్ను స్వస్థపరచలేకపోతున్నాను కుమార్తె, అందుకే నేను స్వస్థపరచలేకపోతున్నాను కుమారుడా అని చెప్పేసి దేవుడు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని స్వస్థత నీకు రావాలనంటే నీ పెదల అబద్ధాలు ఆడకూడదు, నీ నాలుక కీడు గురించి మాట్లాడకూడదు అన్నమాట. ఎలాంటి విషయాల్లో నువ్వు తగిన జాగ్రత్తలు కలుగుంటే, నీకు ఏదైనా ఒక బలహీనత వచ్చిందనుకోండి, ప్రభువా అన్నామనుకోండి, ఆయన హస్తం చాపుతాడు, నిన్ను ముడతాడు, నీకు స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు వెంటనే స్వస్థితాడు అన్నమాట, నీకు వెంటనే స్వస్థితాడు అన్నమాట. దైవజనులు రాజకుమార్ గారి గురించి తెలుసు, ఆయన ఎలాంటి బలహీన అయిపోయారో ప్రభు ఆయన స్వస్థపరిచి మళ్ళా చక్కగా సజీవుడిగా మళ్ళా చక్కగా నిలబెట్టారు. సప్పలగొట్టి ప్రభుని మహిమపరుద్దాం. అబద్ధాలు ఆడకూడదండి, అబద్ధాలు ఆడకూడదండి. ఎలాంటి విషయాలు తగిన జాగ్రత్తలు కలిగి ఉండాలి. మనం ఏదో నోటుకొచ్చినట్టు అప్పటికప్పుడు అలాగా అల్లేసేసి అబద్ధాలు ఆడమనుకోండి, మనకి ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, ప్రభువా నన్ను స్వస్థపరచంటే నా చేసి చాపుదామంటే నీ దోషం నాకు అడ్డంగా ఉంది. మీరు ప్రార్థన చేసి తినకోకుండా నా ముఖానికి మరుగ్గా ఉంటుంది, మీ చేతులు రక్తంతో ఉన్నాయమ్మా, మీ వేళ్ళు దోషంతో అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదలు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడు గురించి మాట్లాడుతుంది. అందుకే మిమ్మల్ని స్వస్థపరచలేకపోతున్నా.
అందుకే మిమ్మల్ని స్వస్థపరచలేకపోదని చెప్పి దేవుడు చాలా బాధపడతాడు అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మనం సత్యమే మాట్లాడాలి తప్ప అబద్ధాల పొరపాటున మాట్లాడకూడదు. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించగలుగుతాడు. అబద్ధములాడేవాడు ఒట్టి మోసగడనమాట. సామెతల గ్రంథం 14:35 చదవండి. 14:35. బుద్ధిగల సేవకుడు రాజునకు ఇష్టుడు, అవమానకరముగా నడిచేవాడు రాజుకి కోపమును పుట్టిస్తాడన్నమాట. అమ్మా ఇది చూడండి, బుద్ధిగల సేవకుడు, బుద్ధిగల సేవకుడు, బుద్ధిగల భక్తులు, బుద్ధిగల కుమారులు, బుద్ధిగల కుమార్తెలు. మంచి బుద్ధి కలిగినటువంటి వారంటే రాజులకి చాలా ఇష్టమవుద్ది అంటాడు. అవమానకరంగా నడిచేవారంటే, అవమానకరంగా మాట్లాడేవారంటే రాజుకి కోపం పుట్టిస్తుంది. ఏం పుట్టిద్దండి అమ్మా? రాజుగారికి ఏం పుట్టిస్తుందండి? కోపం పుట్టిద్ది అన్నమాట అండి. మనమంతా ఎలాగుండాలో తెలుసండి? బుద్ధి కలిగినటువంటి కన్యకలాగా మనం ఉండాలన్నమాట అండి. బుద్ధి లేని కన్యకలాగా మనము ఉండకూడదు. బుద్ధిగల సేవకుడు రాజులకి ఇష్టుడు. బుద్ధిగల సేవకురాలంటే దేవుని రాజులకి ఇష్టులు అన్నమాట. బుద్ధిగల భక్తులు, బుద్ధి కలిగినటువంటి వారంటే రాజులకి ఇష్టలు అవుతారన్నమాట అండి. అవమానకరంగా మాట్లాడేవారంటే, అవమానకరంగా నడిచేవారనంటే రాజుకి కోపం పడుద్ది. ఏం పడుద్దండి? కోపం పడుద్ది. కోపం పుట్టింది అనుకోండి, నీకు రావాల్సినవి ఆగిపోతాయి అంతే. ఏమండి? రావాల్సినవి ఆగిపోతాయి అన్నమాట అండి. మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రాజులకు మనమంటే చాలా ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన పై అధికారులకి మనం లోబడి ఉండాలన్నమాట. మన పై అధికారులు మనల్ని మన పేరు చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు అనుకోండి, రాజకుమార్ గారి పేరు చెప్పగానే అని చాలా నెంబర్ 1 మంచోడు అని అన్నారన్నమాట. ఎమ్మెల్యే గారికి చెప్పగానే మెచ్చుకోవాలన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం మంచి బుద్ధి కలిగి మనం ఉండాలన్నమాట అండి. కొంతమందికి వంకర బుద్ధులు ఉంటాయి. ఏం బుద్ధులు అండి? వంకర బుద్ధులు ఉంటాయి. కొంతమందికి చొప్పనతి బుద్ధులు ఉంటాయి. ఏం బుద్ధులు ఉంటాయండి? చొప్పనతి బుద్ధులు. కొంతమందికి వంకర బుద్ధులు, కొంతమందికి చొప్పనతి బుద్ధులు, కొంతమందికి బుద్ధిహీనత అన్నమాట. చూసారండి? ఎలాంటి లక్షణాలు దేవుని దృష్టిలో మంచి కావు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది కదా, మరి పెళ్ళి కుమారుడు వస్తాడని చెప్పేసి 10 మంది కన్యకులు పెళ్ళి కుమారుడిని ఎదుర్కొనటానికి రెడీ అయ్యి డ్యూటీలు పట్టుకుని రెడీగా ఉన్నారు. పెళ్ళి కుమారుడు కొంచెం ఆలస్యం అయ్యింది. ఆలస్యం అయ్యేదానికి ఏం సరే 10 మంది నిద్రపోయారన్నమాట అండి. నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినపడింది. పెళ్ళి కుమారుడు వస్తున్నాడు, మెలకుగా ఉండి పెళ్ళి కుమారుడిని ఎదుర్కొండు హో అని చెప్పేసి ఒక స్వరం వినపడింది. 10 మంది టకటక లేచిపోయారు అన్నమాట అండి. 10 మంది లేచిపోయి డ్యూటీలు చక్క పెట్టుకున్నారు. 5 ఏమో ఎలుగుతున్నాయి, 5 ఏమో ఆరిపోతున్నాయి అన్నమాట అండి. ఆరిపోయేటువంటి వాళ్ళు చెప్పారు, అమ్మమ్మ నూనె మాకు కూడా కొంచెం పోయిండి అని చెప్పంటే వాళ్ళు ఏం చెప్పారు, మీకు మాకు సాలదో, అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోమని చెప్పన్నారు అన్నమాట అండి. అది ఏ టైం? అది అర్ధరాత్రి నూనె అమ్మే సావుకారు గారు షాపు తీసుకుని చూస్తారా మన కోసం? చూస్తారా? డోర్ బిగించి తాళాలు బిగించి లోపల చక్కగా నిద్రపోతారన్నమాట అండి. ఏమండోయ్ సావుకారు గారు అర్ధరాత్రి కాడ సావుకారు గారండి, ఎవరమేరా? ఏమండి నూనె కావాలి. ఇప్పుడు వచ్చారేంటి? కొంచెం అర్జెంటుగా నూనె కావాలండి. నూనె కావాలా అని చెప్పి వచ్చి తాళాలు చూసి తాళం తిప్పి డోర్ పైకి లేపి డబ్బులు తీసుకుని వెంటనే పోతారా? ఇట్టగొట్టి ఇట్టగొట్టి దాన్ని కొట్టి దీన్ని కొట్టి పోతారుగా. ఇవన్నీ కొట్టి పోసేవాడికి ఎంత టైం పడుతుందండి?
అన్నీ పోసుకుని రెడీ అయ్యేదాడికి పెళ్ళి కుమ్మాడు వచ్చాడు, ఎదుర్కొన్నవానికే వెళ్ళిపోయారన్నమాట. తర్వాత ఈ 5 వచ్చి, అయ్యా డోర్ ఓపెన్ చేయండి, లోనికి వస్తామన్నారు. పెళ్ళి కుమ్మాడు ఏమని చెప్పాడు తెలిసిండే? ఒకే మాట, మీరెవరో నేను ఎరగనని చెప్పాడు. షాక్ అయిపోయారండి. మేమెవరు ఎరగరా? అయ్యా మేమండి ఫలానా అడ్రస్లు చెప్తున్నారా? మాట్లాడండి, అడ్రస్లు చెప్తున్నారా? మేము అంత సేవ చేసాం, ఇంత సేవ చేసామండి, అన్ని పాటలాడాము, ఇన్ని పాటలాడామండి, అంత సేవ, అంత పరిచయం చేసి ఇంత పని చేసామండి, అంత కానుకిచ్చాము, ఇంత కానుకిచ్చామండి, అమ్మో అమ్మో ఎన్ని సంవత్సరాల నుంచి చేసామండి, అన్నీ చెప్పిపోతున్నారా? మాట్లాడండి. పెళ్లి కుమారుడండి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేసినా నీలో వంకర బుద్ధి ఉంటే, స్వప్నాథ బుద్ధి ఉంటే, భక్తిహీనత ఉంటే ఏమండి ఒక్క మాటలో ఆయనకి నీకు కలతను కట్ చేస్తాడు. ఆయన ఒక్క మాట అంతే, మీరెవరో నేను ఎరగనని చెప్పారు. గుండ్లు పగిలినట్టు అయిపోయింది, వాళ్ళకి షాక్ అయిపోయారు. అడ్రస్లు చెప్పుకొచ్చారన్నమాట అండి. మేము నామలు అది చేసాం, ఇది చేసాం, అలా చేసాం, ఇలా చేసామని చెప్పి అన్నారు. రెండో మాట ఏం చెప్పారు తెలుసా? అక్రమము చేయవలరా నా యొద్ద నుండి తొలగిపోనని చెప్పాడు. 2 మాటలతో క్లోజ్ అండి. ఎక్కువగా యేసుప్రభువు మాట్లాడరండి. నువ్వెన్ని సంవత్సరాల నుంచి చేసినా మరి భక్తి అంతా ఒక్క మాటతో ఆయనకి నీకు సంబంధం లేకుండా కట్ చేస్తాడండి. నెక్స్ట్ మరి ఇంకా బాగా ఓవరైపోతే 2 మాటలతో కట్ చేసేస్తాడు అన్నమాట. ఒక మాట ఏమన్నారు? మీరెవరో నేను ఎరగనని చెప్పారు. ఏమండి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నారండి? మాట్లాడేంటండి? అమ్మ తల్లిగారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చర్చికి? ఇప్పుడు రాజకుమార్ గారు డోర్ వేసుకుని ఉన్నారు అనుకోండి, పాస్ గారిని డోర్ తీయనంటే మీరు ఎవరనని చెప్పి అన్నారు అనుకోండి, మీ స్వరమనగానే అమ్మ వందాలమ్మ రామ్మ రామని చెప్పి డోర్ తీయాల వద్దా? మీరు ఎవరన్నారు అనుకోండి, ఏమైపోతామండి? మీరు ఎవరైనా అన్నాం అనుకోండి, ఏమైపోతారు చెప్పండి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ చర్చికి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కానుకలు, ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాం, రాత్రులు పగలు ఆ టైం ఈ టైం లేకపోకుండా అది చేసి ఇది చేసి ఇది చేస్తే ఈ రోజున రాజకుమార్ గారు నన్ను ఎవరికనని చెప్పాడు అని చెప్పేసి ఎంత బాధపడిపోతావు ఆలోచించు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసినా బట్టి ఒక్క మాటతో కట్ చేస్తాడండి. మరీ ఎవరైతే 2 మాటలతో కట్ చేసేస్తాడన్నమాట. అందుకని ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఎలాగుండాలంటే బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగిన కన్యకలాగా ఉన్నాం అనుకోండి, మనము రాజులు కిస్తులం అవుతాం. దేవునికి స్తోత్రం. అవమానకరంగా నడిచావనుకో, అవమానకరంగా మాట్లాడావనుకో, రాజుగారికి కోపం పుట్టించావనుకో, చాలా శ్రమలకు గురైపోతాం అన్నమాట. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, మనం దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 18:18 వస్తుంది చదవండి. 18:19 వస్తుంది, 2 వచ్చాను చదవండి. వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయనను తప్పించే. చూసారండి, శత్రువులండి రాజుగారిని తరుగుతున్నారండి. శత్రువులు రాజుగారి కంటే బలిష్ఠులు అన్నమాట అండి. సైన్యం ఎక్కువ ఉంది, బలం ఎక్కువ ఉంది, ఏమంటే డబ్బు ఎక్కువ ఉంది, అన్నిటిలో బాగా అధికంగా ఉన్నటువంటి వారు దావీదుని తరుముతున్నారు అన్నమాట అండి. అప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటనంటే, ఆపత్కాలములో, ఏ కాలం అంటండి అమ్మా, ఏ కాలం అంటండి? ఆపత్కాలములో. మనకి 3 కాలాలు ఉంటాయి. ఎన్ని కాలాలండి? 3 కాలాలు ఉంటాయి. ఇదే కాలం ఇది అమ్మ, ఇదే కాలం. వర్షాకాలం వెళ్ళాక ఏ కాలం వస్తుంది? యాసకాలం వెళ్ళాక, వర్షాకాలం వెళ్ళాక శీతాకాలం వస్తుందా? శీతాకాలం వెళ్ళాక, యాసకాలం వెళ్ళాక
మళ్ళా వర్షాకాలం వద్దనమాట అండి. అంటే 3 కాలాలు ఉన్నాయి మనకి. ఈ 3 కాలాల్లో ఎప్పుడైనా సరే నీకు ఆపద వస్తే, నీకు కష్టం వస్తే, నీకు ఇబ్బంది వస్తే, నీకు సమస్య వస్తే, నీకు బలహీనత వస్తే, నీకు ఏదొచ్చినా సరే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉన్నావు అనుకో, ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో నా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నేను శత్రువుల చేతికి దొరక్కోకుండా ఆయన నన్ను తప్పించాడు. కారణం నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించడానికి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ కింద మాట చదివితే, నా యథార్థతను బట్టి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు ఆయన. నా సత్యవర్తమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తున్నానికి సాక్ష్యం చెప్తున్నాను అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు ఆయనకి ఇష్టలుగా ఉన్నావు అనుకో, నీకు ఎలాంటి ఆపద వచ్చినా నిన్ను ఆదుకుంటాడు, ఎలాంటి సమస్య వచ్చినా నిన్ను ఆదుకుంటాడు, ఎలాంటి బలహీనత వచ్చినా నిన్ను స్వస్థపరుస్తాడు, ఎలాంటి సమస్య వచ్చినా ఆయన పరిష్కారం చేస్తాడు. ఏ విషయంలో అన్యాయం జరిగినా నీకు న్యాయం చేస్తాడు ఆయన. ఏ విషయంలోనైనా సరే నీకు సహాయం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వంటే ఆయనకి ఇష్టము లేదనుకో, నీకెంత ఆపద వచ్చినా ఆయన నిన్ను పట్టించుకోడు, నీకెంత కష్టం వచ్చినా ఆయన నిన్ను పట్టించుకోడు, నీకు ఎలాంటి రోగం వచ్చినా ఆయన నిన్ను పట్టించుకోడు, నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన నిన్ను పట్టించుకోడు. నీ పరిస్థితులు తారుమారైపోతున్నా సరే ఆయన నిన్ను పట్టించుకోడు. కారణం ఏంటంటే నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను ఆయన పట్టించుకోడు అన్నమాట. నిన్ను ఆయన స్వస్థపరచడు అన్నమాట, నిన్ను ఆయన తప్పించడం అన్నమాట, నిన్ను ఆయన రక్షించడం అన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను వెంటనే నిన్ను ఆయన ఆదుకుంటాడనమాట, నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయనకి ఇష్టడును గనక నన్ను తప్పించాడని చెప్పి దావీదు గారు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడనమాట, ఎలాంటి అపాయాలు వచ్చినా తప్పిస్తాడనమాట, ఎలాంటి రోగం వచ్చినా మనల్ని స్వస్థపరుస్తాడనమాట, ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం చేస్తాడనమాట, మనకు అన్యాయం జరగకుండా మనకి న్యాయం చేస్తాడనమాట, మన పక్కన నిలబడతాడు ఆయన. మన పక్షాన నిలబడి ఏం చేస్తాడంటే మనకైనా సహాయం చేస్తాడు, మనల్ని ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయనకి ఇష్టలుగా ఉన్నాం అనుకోండి, ఆయన మనకేం చేస్తాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అమ్మా 3వ అధ్యాయం 22 నుంచి కాదండి, మీరేమో అది మరియు అక్కడ ఉంటుంది అన్నమాట. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము గనుక మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినాను అవన్నీ కూడా ఆయన ద్వారా మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా సహోదరి, మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసామనుకోండి, ఆయన ఆజ్ఞని గైకొన్నాం అనుకోండి, ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తే, అమ్మా ఇటు చూడండి, మనం ఆయన ఏం అడిగినా సరే ఇస్తాడండి. మీకేం కావాలి అడగండి, ఇస్తాడండి. ఆరోగ్యం కావాలా అడగండి, ఇస్తాడు. ఇల్లు కావాలా అడగండి, ఇస్తాడు. ఇక అదిదని నేను చెప్పలేనండి ఇంకా. మరియు మనము ఆయన ఆజ్ఞల్ని గైకొనుచున్నాము గనుక ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినా సరే, ఏది అడిగినా సరే, ఏమి అడిగినా సరే ఆయన వలన మనకు దొరుకు. దేవునికి స్తోత్రం. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని అంటే ఏం చేయాలి తెలుసండి? అందరితో సమాధానంగా ఉండాలి, కరెక్ట్గా తూకం తీయాలి, యథార్థంగా మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలం అయ్యామనుకోండి,
ఎలాంటి అపాయాలు వచ్చినా ఆపత్తులు వచ్చినా మనల్ని ఆదుకుంటాడు, మనల్ని తప్పిస్తాడు. మనం ఆయనకి ఇష్టలం అయ్యామనుకోండి, మనం ఏది అడిగితే అది మనకిస్తాడు. ఆమె చెప్పండి. మనం ఏది అడిగితే అది ఇస్తాడండి. కాదండి ఆయన, లేదండి ఆయన. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడనమాట. ఏది చేయమంటే అది చేస్తాడనమాట. ఎప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తప్పిస్తాడండి, ఎలాంటి ఆపత్తులు వచ్చినా తప్పిస్తాడండి. మనం ఏది అడిగినా సరే లేదనుకున్నగా, కాదనుకోకుండా మనం అడిగిన అన్నీ మనకిస్తాడనమాట. చప్పలు కొట్టి ఇప్పుడు మహిమపరుద్దాం. ఏది అడిగినా ఇస్తాడండి, అడిగిన వారికి ఇస్తాడనమాట. అందుకని ప్రియ సహోదరుడా సహోదరి, మనమందరం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనకు కావలసినవన్నీ ఆయన మనం అడగాలి, అవన్నీ మనం పొందాలి. మన అంశాలన్నీ తీర్చుకోవాలి. మన కొదువులన్నీ చెప్పండి, మన కొదువులన్నీ మన ఒత్తిడిలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఆపదలో నుంచి, బలహీనతలో నుంచి, అన్నిట్లోంచి విడుదల పొంది ఎలా ఉండాలంటే మనం ఆనందంగా సంతోషంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. చాలండి అమ్మా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట. అది నీకు విశ్వాసం లేదనుకో, నువ్వంటే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వంటే ఇష్టం లేకుండా ఏమి ఇస్తాడు చెప్పండి ఆయన? ఎందుకు ఇస్తాడండి ఆయన? ఎందుకు ఇస్తాడండి? నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు, నీకేమి ఎవడైనా నువ్వు ఇస్తాబెట్టి. ఇప్పుడు నీకు నలుగురు పిల్లలు అనుకోండి, అందులో ఒకడు నువ్వు చెప్పినట్టు తింటాడు, నువ్వు చెప్పినట్టు నడుస్తాడు, నీ మాటకి ఎదురు చెప్పడు. నువ్వు ఎలాగంటే అలాగ, నువ్వు ఓకే అంటే నీ మాటకి విధేయతాడు, లోపడతాడు, అన్నీ చేస్తాడు. ఆ పిల్లడు అంటే బాగా ఇష్టమవుతుంది. మిగిలిన ఉన్నారు చూసారు, ముగ్గురు అలా వింటారు, పట్టించుకోరు. వెళ్ళమన్నా కాడికి వెళ్ళరు, చేయమన్నది చేయరు. మాకు అన్ని తెలుసులే అంటారు, వెళ్తాంలే అంటారు అన్నమాట. వాళ్ళు ముగ్గురు అంటే నీకు ఇష్టమవుతుందా? మీరు మాట్లాడండి. మీకు అడ్డంగా వ్యతిరేకంగా చెప్పి మీరు చెప్పింది చేయకుండా ఉండాలంటే మీకు ఇష్టం అవుతుందా? చెప్పాలా? మీరు చెప్పింది చేశారనుకోండి, మీరు చెప్పినట్టు నడిచారనుకోండి, మీరు ఉండమన్నా అక్కడ ఉన్నారనుకోండి, మీరు ఎలా చెప్తారో వింటున్నారు అనుకోండి, ఆ బిడ్డ అంటే మీకు ఏమవుతుంది? ఇష్టం అవుద్ది. మీ మాటకి వ్యతిరేకం చెప్పి ఆగు, మాకు తెలుసులే, మాకు చెప్పక్కర్లేదులే, వెళ్తానులే అని చెప్పేసి అడ్డంగా సమాధానం చెప్పి వ్యతిరేకంగా సమాధానం చెప్పారు అనుకోండి, అలాంటి మీకు ఇష్టం అవుద్దా? చెప్పరేంటండి? ఇష్టం లేనోడు, మమ్మీ నాకు ఒక 1000 రూపాయలు కావాలి మమ్మీ ఇమ్మంటే ఏమంటా? ఎక్కడి నుంచి వస్తే? మనం సంపాదించేది ఎంత? మన ఇంట్లో ఖర్చు అయ్యేది ఎంత? నువ్వు 1000 రూపాయలు అడుగుతున్నావు ఏంటి నువ్వా? ఒరే, నీకు నోరు ఎలాగొస్తుందిరా? 1000 రూపాయలు ఇమ్మంటున్నావు, ఎలాగొస్తాయి అనుకుంటున్నారా? మనకు వచ్చేది ఎంత? మనకు అయ్యి ఖర్చు ఎంత? 1000 రూపాయలు అడుగుతున్నావు, ఏ నోరెట్టు అడుగుతున్నారా అని అంటారనరా? మీరు మాట్లాడండి అంటారు. అదే ఇష్టమైనోడు వచ్చి మమ్మీ ఒక 1000 రూపాయలు మమ్మీ అని అంటాడు, ఏం చేస్తారా? బట్టల సందుల్లో పెట్టిని, గాజుల కింద పెట్టిని, అక్కడక్కడ పెట్టిని అని ఎదుక్కుని వచ్చి ఏం చేస్తారా అంటే ఇష్టమైనోడు అడగగానే ఏం చేస్తారండి? ఇస్తారు. ఇష్టం లేనివాడు ఏది అడిగినా బోడని కారణాలు చెప్తారండి. దేవుడు కూడానండి, నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేశారు అనుకోండి, నువ్వంటే ఆయనకి ఇష్టం అనుకో, నువ్వేది అడుగుతుంది ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏది చేయమంటే అది చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను జాతకానండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట. నీకు విశ్వాసం లేదనుకో, నువ్వంటే దేవునికి ఇష్టం ఉండదు. నీకు స్వస్థత ఎందుకు ఇస్తాడు అసలు? ఎవడైనా స్వస్థత ఎవరికి ఇస్తాడండి? ఆయనకి ఇష్టమైన వాళ్ళకే
ఇస్తాడు కదా. కానాను స్త్రీ వచ్చింది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకు దెయ్యం బట్టి బహుగా బాధపడుతుందయ్యా, నాకు సహాయం చేయమని చెప్పి ప్రాధాయపడింది. అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టుగా అవుద్దిగా అంటే కుమార్తెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, బాధ కూడా నా దాసుడు పచ్చివాతం వచ్చి మంచం మీద బహుగా బాధపడుతున్న మాట మాత్రం సెలవి అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమని చెప్పారు? నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పి అన్నారు. వెంటనే స్వస్థత వచ్చిందనమాట. నువ్వంటే యేసుప్రభుకి ఇష్టం అనుకో, నీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు, నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ 7వ వచనం చదువుకుంటే నోవహు గురించి రాసి ఉంటుంది అన్నమాట అండి. 8వ వచనం చదివితే అబ్రహాం గురించి రాసి ఉంటుంది అన్నమాట అండి. అంత చదవండి, ఆశమైపోయి 11వ వచనం చదివేయండి. 11వ వచనం 11 విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసినవాడు, నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తన వయసు గతించిపోయినాను, గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా సహోదరి, నీకు విశ్వాసం ఉందనుకో, నీకు చేతగాందంటే ఏది కూడా ఉండదు, నీ వల్ల కాందంటే ఏది కూడా ఉండదు, నీకు వల్ల కాంది ఉండదు, నీకు చేత కాంది ఏది కూడా ఉండదన్నమాట. నీకు విశ్వాసం. ఈ చేరా గురించి మనకు బాగా తెలుసు. ఆవిడకి 90 సంవత్సరాల వయసు. ఎంతండి? భర్తకి ఎంత? 100 సంవత్సరాల వయసు. శ్రీధర్మం నిలిచాక పిల్లబడతారండి, గర్భం వస్తుందా? చేరాకి రక్తంలో మార్పు వచ్చింది, శరీరం అంతా ముడతలడిపోయింది, శ్రీధర్మం నిలిచిపోయింది, భర్తమ్మ వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయాడు, పిల్లలు పుట్టే అవకాశాలు లేవు. కానీ విశ్వాసం ఉంది. ఎవరికి? శారాయికి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది గనక గర్భం ధరించడానికి ఆమె శక్తిని పొందింది. దేవునికి స్తోత్రం. అది సాధ్యమయ్యే పని కాదు, అది సాధ్యం కాదు. కానీ విశ్వాసాన్ని బట్టి కుమారుని కంది. దేవునికి స్తోత్రం. ఇంకా అలా కింద చదువుకుంటే చాలా విషయాలు రాయబడి ఉంటాయండి. 29వ వచనం చదివినట్లయితే 29వ వచనం విశ్వాసమును బట్టి, అది స్ట్రాంగ్గా గట్టిగా చదవండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగున చేసి మునిగిపోయిరి. అమ్మాయి ముగించేద్దాం జాతకనండి. ఇస్రాయేలుకి విశ్వాసం ఉందండి. ఎర్ర సముద్రం కాడికి వెళ్ళేసరికి అది 2 పాయలు గిడిపోయింది, మధ్యలో పొడి నేల అయిపోయింది, పొడి నేల మీద నడిచి వెళ్ళిపోయారు. ఎవరో? విశ్వాసం ఉన్నవాడు. ఐగుప్తులకి విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం ఉన్నవాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు, పొడి నేల మీద నడిచి వెళ్ళిపోయారు. విశ్వాసం లేనటువంటి ఐగుప్తులు ఏం చేశారంటే వారిల్లే మార్గాన్ని వీరు కూడా అలాగూ చేసి ఏమయ్యారంట? మునిగి చచ్చినారంట. ఏమయ్యారంటండి? ఏమైపోయారండి? ప్రియా సహోదరుడా సహోదరి, విశ్వాసం ఉన్న గనుక ఎర్రసముద్రం 2 పాయలుగా చేసి పొడి నేల మీద నడిచి వెళ్ళారు. విశ్వాసం లేని వాళ్ళు ఐగుప్తులు ఆ నీళ్ళలోని మునిగి చచ్చిపోయారు. విశ్వాసమును బట్టి దానియేలు సింహాలను మూచేశాడు. విశ్వాసమును బట్టి షడ్రకు మేషకు అబేద్నెగో వారు అగ్ని మంటలని చల్లార్చేశారన్నమాట. విశ్వాసం ఉంటే నువ్వంటే దేవునికి ఇష్టలవుతావు. నువ్వంటే దేవునికి ఇష్టమైందంటే స్వస్థత కావాలంటే స్వస్థత, అద్భుతం కావాలంటే అద్భుతం. నీ వల్ల కాంది ఏది ఉండదు, నీకు చేతగాంది ఏది ఉండదు, అన్నీ నీకు సాధ్యమవుతాయి. దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. అందరూ ఒక్కసారి లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. దయచేసి కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభు వారికి మీరు అంటే ఇష్టమంటే మనం ఏం చేయాలి? 1, అందరితో సమాధానంగా ఉండాలి. ఉంటున్నావా? లేకపోతే ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఎవరితో అసమాధానంగా ఉంటున్నావో రేపు ఉదయాన్నే వారిలో కలు, సమాధానం పడు. దొంగ తాసు
ఒకవేళ వ్యాపారం చేసే వ్యక్తివి అయితే కరెక్ట్గా దుయ్యి, నువ్వంటే ఇష్టం, యథార్థంగా ప్రవర్తించు, నువ్వంటే ఇష్టం, సత్యం మాట్లాడు, నువ్వంటే ఇష్టం, మంచి బుద్ధి కలిగిన కన్యకలాగుండు, నువ్వంటే ఆయనకి ఇష్టం. ఆయనకు నువ్వు ఇష్టమయ్యావనుకో, ఆపత్కాలంలో నీకు ఆయన సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటిలోంచి విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. విశ్వాసం ఉంటే నువ్వు ఆయనకు చాలా ఇష్టమవుతావు. నువ్వు ఆయనకి ఇష్టడు గనక నీకు చేతగా ఉందంటే ఏది ఉండదు, నీ వల్ల కాదంటే ఏది ఉండదన్నమాట. నోవాకి విశ్వాసాన్ని బట్టి నోవాహు కుటుంబం రక్షించబడింది. అబ్రహాము విశ్వాసమును బట్టి వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్నాడు. శారా విశ్వాసమును బట్టి పిల్లల పుట్టిన పరిస్థితుల్లో కుమారుని సంపాదించుకుందాము. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చి పొడి నేల మీద నడిచి వెళ్ళిపోయారు. ఐగుప్తులు అలాగూ చేర్చి మునిగి చచ్చిపోయారు. ప్రియా సహోదరుడా, సహోదరి, విశ్వాసం ఉన్న వాళ్ళకి నేను వాళ్ళకి ఎంత తేడా ఉందో చూసారా? విశ్వాసం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎంత తేడా ఉందో చూసారా? దేవునికి ఇష్టలుగా ఉన్న వారినేమో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఇప్పుడు నడిచేలాగా దేవుడు చేశాడు. దేవునికి ఇష్టలుగా లేని వారిని అదే సముద్రంలో మూలిగి చచ్చిపోయారు.